నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రప్రభలో క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు బీసీలట స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్. నిన్న ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ సమావేశమయ్యారు. చాలా కీలకమైన సమావేశం. దాంట్లో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ, పిసిసి కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవులు ప్లస్ అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని 3 కేటగిరీలుగా విభజించారు. ఒక కేటగిరీ అసలు అమాంతం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేటగిరీ, ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక కేటగిరీగా, ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చాక మళ్ళా జాయిన్ అయిన ఈ మధ్యకాలంలో జాయిన్ అయిన వాళ్ళని ఒక కేటగిరీగా. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి పదవులలో కానీ ఏ లబ్ధి చేకూర్చినా. దాని తర్వాత ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి అధికారంలోకి రావడానికి తోడ్పడిన వాళ్ళకి, తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, ఇట్లా కేటగిరీలుగా విభజించింది ఆమె. దాంతోపాటు క్యాబినెట్ విస్తరణ 6 ఉన్నాయి ఖాళీలు. 6లో 2 బీసీలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడ, 2 రెడ్లకి, ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ. ఎస్సీలో కూడా మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది పెట్టుకున్నాడ. దీంట్లో ప్రధానంగా స్పష్టత అయితే ఎమ్మెల్యేలు బీసీల విషయంలో స్పష్టత ఇచ్చారు. 2 సీట్లు ఇవ్వాలని. ఆ 2 సీట్లలో కూడా ఒకటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఒకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి వాకాటి శ్రీహరి స్పష్టంగా ఆయన పేరు వినపడుతుంది. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గం మెజారిటీ సామాజిక వర్గం బీసీల్లో మంత్రి లేడు. దాని తర్వాత మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా మంత్రివర్గంలో లేదు. ఆది శ్రీనివాసుని పెట్టొచ్చు అనేది, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు విప్పుగా ఉన్నాడు. ఆయన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ నుంచి బీసీగా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మా క్యాబినెట్లో బీసీల నుంచి ఇద్దరికి అవకాశం వచ్చేటట్లు వాళ్ళు లీకులు అయితే ఇస్తారు పీసీసీ నుంచి. ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి, ఆయనకి తప్పనిసరిగా ఇస్తారని. ఇంకోటి రంగారెడ్డి జిల్లా నుంచి అనుకున్నారు, కానీ అది చీఫ్ విప్ పోస్ట్ ఇస్తారట. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ పోస్ట్ ఇవ్వచ్చు అనేది, లేదా డిప్యూటీ స్పీకర్ ఇవ్వచ్చు అని. ఇది రెడ్లకు సంబంధించి. ఇక ఎస్టీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కి, సీనియర్ ఎమ్మెల్యే, ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గం లేరు, ఆయనకి ఇస్తారనేది ఒక చర్చ. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇస్తారనేది ఒక చర్చ. ఇది మొత్తానికైతే ఈ పేర్లతో రేపు క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం బయటకైతే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పేర్లతోనే క్యాబినెట్ విస్తరణలో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంకొక వ్యక్తి సస్పెన్షన్ నుంచి, ఒక వ్యక్తి నిజామాబాద్ నుంచి, ఇంకొక మంత్రి ఎక్కడి నుంచి అనేది స్పష్టత లేదు. అసలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి లేడు. అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం లేకుండా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే రెడ్లు ఇద్దరు ఉన్నారా పోటీ పడుతున్నారు. ఒకళ్ళు పరిగి ఎమ్మెల్యే, ఇంకోళ్ళు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరిని కన్వీన్ చేయాలి తెలియని పరిస్థితులు అసలు ఖాళీ చేసేసి మరి ఇంకొక రెడ్డిని హైదరాబాద్ నుంచి కానీ ఏమన్నా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా తెలియదు. మొత్తానికైతే ఇది ఒక ఎస్టీ, ఒక ఎస్సీలో మాల, 2 బీసీలు, 2 రెడ్లకి మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి పేర్లతో సహా వాళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చినట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. రైట్. రాజ్యాధికారం బీసీలదే, నన్ను తొక్కేస్తూ ఉద్యమం ఆగదు, అది భ్రమే. 2028లో బీసీ నేత సీఎం, కాంగ్రెస్ పాలనలో ఎవరు సంతోషంగా లేరని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అంటాడు. సస్పెన్షన్ ఆర్డర్ను ఫ్రేమ్ కట్టించి చూపుతున్న ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న చాలా పెద్ద ఎత్తున చాలాసేపు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిండు. తీర్మానం మల్లన్న సస్పెన్షన్ తర్వాత 3-4 రోజులు గ్యాప్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత స్పందించలేదని ఇప్పుడు నిన్న స్పందించిండు. నా సస్పెన్షన్ ఆర్డర్ను ఫ్రేమ్ కట్టి పెట్టుకున్న, ఇదే సస్పెన్షన్ ఆర్డర్ రేపు బీసీలకు రాజ్యాధికారం తెచ్చేది అని చెప్పిండు. ప్లస్ నన్ను దొక్కేస్తేనో, నన్ను సస్పెండ్ చేస్తానో రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం ఆగిద్ది అనుకుంటే అది భ్రమే అంటాడు. ఇదే తీర్మానం వలన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు సభ్యత్వ అది రిసీట్ ఇస్తారుగా, ఆ రిసీట్ పట్టుకొని ఇక దీంతోనే నేను కేసీఆర్ని దింపబోతున్నా అని చెప్పిండు. ఆడ నుంచి బయటకు వచ్చిండు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఆడనేమో జాయిన్ అయిన రిసీట్ చూపించుండి, ఏమైనా సస్పెండ్ అయిన సస్పెన్షన్ పేపర్ చూపించి ఇదే రేపు బీసీలకు రాజ్యాధికారం అని చూపిస్తాడు. ఒకవైపు ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగితే బీసీల ప్రాబల్యము, బీసీల పాత్ర ఎక్కడున్నాం అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. 3 సార్లు కూడా రెడ్లే గెలిచారు. 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేటు. 2 సార్లు బీజేపీకి, ఒకసారి బీజేపీలో ఒక బీసీ గెలిచిండు అనుకోండి, అది బీజేపీ పార్టీ పరంగా.
ఏ వాదంతోని బీసీ వాదంతోని బీసీ రాజకీయ రణబేరి పెట్టి వరంగల్లో ఎవరెవరికైతే మద్దతు ఇచ్చారో బీసీ సామాజిక వర్గాలు అన్నీ ఓడిపోయినాయి. ఇక తీర్మార్ మల్లన్న సరే బీసీ వాదం తీర్మార్ మల్లన్న దొక్కితేనో లేకపోతే ఇంకోళ్ళ దొక్కితేనో సస్పెండ్ చేస్తేనే పోదు, దాంట్లో డౌట్ లేదు. అది ఒక వాదం, వ్యక్తిని చూసి ఆగదు, వ్యవస్థను చూసి వస్తుంది అది. అయితే ఆయన చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేనే కారణం, 2023లో నేను లేకపోతే అధికారంలోకి వచ్చేది కాదు, 45 నియోజకవర్గాలు నేను ప్రచారం చేస్తే 42 గెలిచింది అంటాడు. మంచిదే, కానీ మరి మీరు మొన్న వరంగల్ రాజకీయ రణబేరులో ఇద్దరు అభ్యర్థులను పోలా రవీందరు ఇంకొకళ్ళు సుందర్రాజుని పక్కన పెట్టుకొని వీళ్ళ ఓట్లు వేయండి అన్నారు. మరి మొత్తం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే నాయకులు ఎందుకు ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్లో టీచర్స్లో అంత ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా ఓట్లు రాబట్టలేకపోయారు? మీరు మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చే నాయకుడివి ఒక్క ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో, నువ్వు మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవలేని పరిస్థితుల్లో ఉందంటే మరి నీ ప్రభావం ఎంత ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కదా. ఇది మొత్తానికి సరే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపులో తప్పనిసరిగా తీర్మార్ మల్లన్న పాత్ర అనేది స్పష్టంగా కనపడుతుంది, అది కళ్ళకు కనపడదు. కేసీఆర్ దిగిపోవడంలో, కేసీఆర్ ప్రభుత్వంకి యాంటీ ఇన్కమెన్స్ రావడంలో తీర్మార్ మల్లన్న పాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్న నేపథ్యం, ఎత్తుకున్న సందర్భంలో మాట్లాడే మాటలు కొన్ని సమాజంలో అంత యాక్సెప్టబుల్గా లేవు, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఉద్యమం చేయాలనుకున్నప్పుడు సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దానివల్లనే దెబ్బ కొడుతుంది. మొత్తానికైతే ఇది ఒక వార్త. వెలుగు పేపర్ జీఎస్టీ ఎగవేతలో 60 బడా కంపెనీలు దాదాపు 75 కంపెనీలు అక్రమాలు జరిగినట్టు గుర్తించిన హై లెవెల్ కమిటీ 2648 కోట్ల కొల్లగొట్టినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఎగవేతకు గత సర్కారులోని కొందరు పెద్దలు, అధికారుల సహకారం. నేడు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మీద కేసుతో వెలుగులోకి. అసలు సూత్రధారులను తేల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం. ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తేలుస్తున్న హై లెవెల్ కమిటీ. లిస్టులో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఉన్నాయట. పక్కా ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ చర్యలు. ఆయా కంపెనీల నుంచి సొమ్ము రికవరీ చేసే యోచన. 2645 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టే కార్యక్రమం చేసినట్ట. దాదాపు 76 బడా కంపెనీ 60 బడా కంపెనీలు, దాదాపు 75 కంపెనీల్లో కూడా అక్రమాలు జరిగినట్టు. ఒక సామాన్యుడు ఒక 1000 రూపాయలు ఇంటి పన్ను బకాయి ఉండంటే ఇంటికి వచ్చి తలుపులు బెక్కిపోతారు. మరి 2678 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతుంటే దాని వెనక మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ నడిపే చీఫ్ సెక్రటరీ కూడా దాని వెనక ఉంటే సోమేష్ కుమారు, మరి ఎడిపోతున్నట్టు వ్యవస్థ ఏం జరుగుతున్నట్టు అంటే తిన్నోడే తిరుపతి కన్నా అన్నట్టుంది వ్యవహారం. అవకాశం వస్తే తిన్నోడు తిరుపతి కన్నా. ఎక్కడెక్కడ దోపిడీ చేశారట. ఏఎస్ ఆఫీసర్ల కానించి 5-6 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఇందులో ఉన్నాయట. మరి ఒక 1000-2000 ఇంటి పన్ను బకాయి ఉంటేనే తలుపులు వేకపోయి ఇంట్లో వేలాంపాట్ల పెట్టే ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న సోమేష్ కుమారు మరి ఏం సందేశం ఇస్తున్నట్టు 2645 కోట్ల రూపాయలు పన్ను ఎగేయడానికి స్వయాన సోమేష్ కుమార్ సహకరించండి అనేది అంటున్నారు. మరి ఏం సందేశం ఇస్తుంది? ఎట్లా నమ్మాలి వ్యవస్థని, ఎట్లా నమ్మాలి ప్రభుత్వాన్ని ప్రజలు, సామాన్యులు? ఇది తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలి. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు. సెకండ్ ప్రయారిటీ ఓట్లతో బీజేపీ అభ్యర్థికి దక్కిన విజయం. కోటా ఓట్లు రాకపోయినా మెజార్టీ ఉండటంతో విజేతగా ప్రకటన. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ. 3వ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కోసం నరేందర్ రెడ్డి పట్టు. ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని విన్నర్గా ప్రకటించిన అధికారులు. సుదీర్ఘంగా 60 గంటల పాటు కొనసాగిన కౌంటింగ్. మొత్తానికి బీజేపీ 2 ఎమ్మెల్సీలు గెలిచింది. ఓ టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. 60 గంటల పాటు సాగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్. మొత్తానికి 2వ ప్రయారిటీ ఓట్లతోని గెలిచినట్టు ప్రకటించారు. కానీ పూర్తిగా రాలే, 50% ఏవో ఓట్లు వస్తేనే గెలిచినట్టు. కానీ ఎలిమినేషన్లో ఇక ఒక్కడే ఉండు, అందరూ ఎలిమినేషన్ అయిపోయారు. ఇక ఒక్కడే మిగిలిన కాబట్టి ఇక మెజార్టీ ఉన్నా లేకపోయినా గెలిచినట్టు ప్రకటించేశారు. మొత్తానికి అంజిరెడ్డి నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైంది. నేడు కేబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం. టూరిజం పాలసీ కులగణన కూడా పూర్తిగా నివేదికపై చర్చట. ఇవాళ కేబినెట్ సమావేశం ఉంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లు, టూరిజం పాలసీ, వీటన్నిటిపైన బీసీలకి 42% రిజర్వేషన్లు. ఈ అంశాలపైన కేబినెట్లో చర్చించి మళ్ళీ అసెంబ్లీలో కూడా చర్చించి దాన్ని కేంద్రానికి పంపిస్తారట. ఇది ఒక వార్త.
రైట్. ఇది కాంగ్రెస్లో రెడ్లదే రాజ్యం, వారిపై ఏ క్రమశిక్షణా చర్యలు ఉండవు. బీసీ కులగణనపై సైతం రెడ్లే జరిపారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి సంచలన ఆరోపణ చేసిండు. కాంగ్రెస్లో రెడ్లదే రాజ్యం అన్నాడట. అంటే ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పడితే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే, దాంట్లో డౌట్ లేదు, తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు సస్పెండ్ చేయాల్సిందే అన్నాడు. అంటే తీర్మానం సస్పెన్షన్ పైన. కానీ అది చేసిన తప్పును బట్టి ఉండాలి, చేసిన క్రమశిక్షణ ఉల్లంఘన బట్టి ఉండాలి తప్ప వ్యక్తిని బట్టి కులాన్ని బట్టి ఉండొద్దు. కొన్ని సామాజిక వర్గాలు తప్పు చేసినా, విమర్శించినా, పార్టీకి నష్టం చేసినా చర్యలు తీసుకోరు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు వచ్చేటప్పటికి చర్యలు తీసుకుంటారు. ఇది ఏం పద్ధతి? ఇది రెడ్ల పార్టీయా కాంగ్రెస్ పార్టీయా అని చెప్పి ఆయన సంచలనమైన ఆరోపణ చేసిండు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత కూడా తగ్గింది, బీసీ కులగణన సైతం రెడ్లే చేశారు అని చెప్పి ఆయన చాలా సీరియస్ కామెంట్లు అయితే చేసిండు. ఏం చేస్తారో చూడాలి. మరి ఆయనకు కూడా నోటీసులు ఇస్తారా ఏమన్నా? మధు యాష్కి చూడాలి. దిశ పేపర్ చూద్దాం. 19న బడ్జెట్ అట 3,08,000 కోట్ల అంచనాలతో 12న సమావేశాలు ప్రారంభమైతే నెలాఖరు వరకు సెషన్. సభ ముందుకు బీసీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ పెట్టారు కానీ తెలంగాణలో పెట్టాలి. ఆ బడ్జెట్ సమావేశాలు 12 నుంచి ప్రారంభం అవుతాయట. సమావేశాలు 19 రోజు బడ్జెట్ ప్రవేశపెడతారట 3,08,000 కోట్లతోని. దాంట్లోనే బీసీ కులగణన, బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అనేక అంశాలపైన చర్చ కూడా ఉంటుందట. ఈ నెల 12 నుంచి సమావేశాలు ఉంటాయట. 19 రోజు బడ్జెట్ ఉంటుంది, దాని తర్వాత బడ్జెట్ మీద కూడా ఉంటుంది. ఈ నెలాఖరు వరకు సెషన్ ఉంటుందట. ఎస్సీ వర్గీకరణ రిపోర్టు యథాతథం, నో రికమెండేషన్స్. ప్రభుత్వానికి అందిన అఖ్తర్ నివేదిక, కేబినెట్ ముందుకు సిఫార్సులు. ఎస్సీ వర్గీకరణ వాళ్ళు ఆ ప్రపోజల్ని, ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. దానిపైన పెద్ద ఎత్తున మళ్ళీ కొంత మందకిష్ట మాదిగా వీళ్ళంతా విమర్శలు చేశారు. మళ్ళీ ఒకసారి రివ్యూ చేయమన్నారు. రివ్యూ చేసినా సేమ్ ఎక్కడ చేంజ్ లేదు. ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ యథాతథంగా ఇచ్చారట. నో రికమెండేషన్స్. ప్రభుత్వానికి షమీమ్ అఖ్తర్ నివేదిక నేను అందిందట. ఇవాళ క్యాబినెట్ ముందు అదే పెడతారు. మళ్ళీ సేమ్ పెట్టేసి మార్పులు చేర్పులు చేస్తే కొత్త వివాదాలు వస్తాయని ఏం మార్పులు చేయలేదట. యథావిధిగా గతంలో ఏదైతే ఇచ్చారో అదే పెడతారో దాన్నే క్యాబినెట్ ఆమోదం తెలిపి రేపు 12 నుంచి జరిగే సమావేశాల్లో దాన్ని పెడతారట. అంటే మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తిన అంశాలు ఇక ఏమి తీసుకోలేదని దాన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. లంబాడా నేతకి ఎమ్మెల్సీ అట. సత్యవతి రాథోడ్కు బీఆర్ఎస్ మరోసారి ఛాన్సు. క్లారిటీ ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఇప్పటికే మండలిలో పార్టీ విప్గా అవకాశం. సత్యవతి రాథోడ్కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె పదవి కాలం అయిపోయింది. ఈ మన ఖాళీ అయిన 5లో ఏం కూడా ఉంది. కానీ మళ్ళీ రెన్యువల్ ఆమెకే చేస్తారంటే ఎస్సీ, లంబాడా వర్గం ప్లస్ మహిళ. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు, నమ్మిన బంటు కాబట్టి ఆమెకే ఇస్తారు. మరి ఉన్న ఒక సీటు కోసం గొడవలు లేకుండా మహిళకే ఇస్తే ఆ పదవి పోయిన ఆమెకి ఇస్తే ఏ వివాదం ఉండదు అనుకుంటా. ఏం కానీ కేసీఆర్ అయితే క్లారిటీ ఇచ్చిండట. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆమెకే సత్యవతి రాథోడ్కే ఇద్దామని చెప్పి ఇక ఆమె కలిసి వచ్చింది ఇప్పుడు. రైట్. ఇది దిశకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. పొలం ఎండి గుండె మండింది, సాగునీరు లేక పశువులకు మేతగా పంటలను వదిలేస్తున్న రైతులు. ఇది వరి పంట అంతా పశువుల పాలు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామానికి చెందిన రైతు గుండె మైసాలు ఎకరం వేరుశెనగ, మరో ఎకరం వరి సాగు చేశారు. ఆరుతడి పంట కావడంతో వేరుశెనగ చేతికి వచ్చింది. కానీ బావిలో నీళ్లు అడుగంటి సాగునీరు లేక వరి ఎండిపోయింది. దీంతో దుక్కితోచని మైసాలు పొలాన్ని వదిలివేయగా బుధవారం పశువులు, గొర్రెలు, మందలు మేస్తున్నాయి. పంట పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృధా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరిపేడలో గొర్రెలు, పశువులు మేతని. ఈ రాష్ట్రంలో మొన్న పెన్బాడు మండలంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్ళి కంట నీరు పెట్టుకుంటూ అక్కడ కూడా ఇది పరిస్థితి. కానీ ప్రభుత్వం అయితే నిమ్మక నీరెత్తినట్టుంది, పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం నీళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూసే పరిస్థితి కూడా లేదు, వదిలేశారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు. నేడు కేబినెట్ భేటీలో చర్చ. అసెంబ్లీలో బిల్లులు. ఢిల్లీకి అఖిలపక్షం. 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలు. రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చ ఉంటుందట. కొత్త మద్యం బ్రాండ్ల ధరల పెంపు పైన కూడా ఉంటుందట. యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశం పైన నిర్ణయం. ఒకళ్ళకి ఇప్పుడు పదవి అవుతుంది.
టీటీడీ చైర్మన్ ఎట్లో యాదగిరిగుట్ట ట్రస్ట్ చైర్మన్ ఒకళ్ళు పెడతారు. అది ఒక నామినేటెడ్ పదవి క్రియేట్ చేయడానికి కూడా ఇలా అసెంబ్లీ క్యాబినెట్లో ఉందట. దాంతోపాటు రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ, కొత్త మద్యం బ్రాండ్ల ధరల పెంపు, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్, వీటన్నిటిపైన ఇలా క్యాబినెట్ సమావేశం ఉంది, దాంట్లో పెడతారట. వర్గానికి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తారట. 4 సీట్లలో ఓసీకి ఒకటి, బీసీకి ఒకటి, ఎస్సీలకు ఒక్కొక్కటి, సిపిఐకి ఒక సీట్ ఇచ్చేయాలి. అంటే సిపిఐకి ఒకటి ముందు 3 ఉంటాయి. ఆ 3లో ఓసీకి ఒకటి, బీసీకి ఒకటి, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు లేదుగా అనే దాంట్లో క్లారిటీ వచ్చిందట. వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తారట. మరి ఎవరికి ఇస్తారు? ఓసీలో రెడ్లకి ఇస్తారా, మరి ఏ వర్గానికి ఇస్తారో తెలియదు, కానీ బీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి అయితే ఇవ్వాలని పెట్టారట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. భాజపాకే పట్టాభిషేకం. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అంజిరెడ్డి విజయం. 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపు. రెండో ప్రాధాన్య ఓటుతో తేలిన ఫలితం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్. గట్టి పోటీ ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి. ఇది గతంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా పట్టభద్రుల నుంచి కాంగ్రెస్ పార్టీకి గెలిచిండు. ఆ సీట్ని కోల్పోయింది, బీజేపీ గెలిచింది. ఎమ్మెల్సీ 3 జరిగితే ఒకటి కూడా కాంగ్రెస్ గెలవలే. కాంగ్రెస్ పెద్ద షాక్ అయింది ఎమ్మెల్సీ ఎన్నికలు. టీచర్స్ ఎమ్మెల్సీకి వెళ్ళా, గ్రాడ్యుయేట్లో గెలవలే. మొత్తానికి బీజేపీ గెలిచింది. అక్కడ టీచర్స్లో కూడా బీజేపీ గెలిచింది, గ్రాడ్యుయేట్స్లో కూడా బీజేపీ గెలిచింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్దేం పీఆర్టీ గెలిచింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి షాకే. మరి వాళ్ళు దానిపైన ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ రైట్. హోంవర్క్ చేయలేదని తోటి విద్యార్థితో కొట్టించిండట టీచరు. కమిలిపోయిన విద్యార్థి చంప. కరీంనగర్ జిల్లా గంగాధర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం 2వ తరగతి విద్యార్థి సమీర్ కుమార్ హోంవర్క్ చేయలేదని అతన్ని ఆంగ్లం టీచర్ దండించారు. తోటి విద్యార్థులతోనే చెంపపై కొట్టించారు. దీంతో సమీర్ కుమార్ చెంప కమిలిపోయింది. తోటి విద్యార్థులు దండించడంతో అతను తీవ్ర ఆవేదనకు గురయ్యాడని తండ్రి మురళీ మనోహర్ తెలిపారు. హోంవర్క్ చేయకపోతే తమకు సమాచారం అందించాల్సి ఉండగా అలా చేయలేదన్నారు. 6 నెలల కిందట ఓ విద్యార్థి కాంపాస్ బాక్స్తో కొడితే కంటి నుంచి రక్తం కారిందని అప్పుడు సమాచారంలో విద్యార్థి తండ్రి ఆరోపించారు. హోంవర్క్ చేయలేదని మరోడు టీచరా, రౌడియా ఏందో నాకు అర్థం కాలే. అట్లా కొట్టేస్తారా? హోంవర్క్ చేయకపోతే పేరెంట్స్ సమాచారం, లేదంటే టీచర్ కొడితే ఒక దెబ్బ కొట్టాలి. తోటి విద్యార్థులతో తలా ఒక చెంప దెబ్బ కొట్టించాడు. మొత్తం ఒళ్ళంతా కమిలిపోయింది చెంప. ఇంటికి పోయి తల్లిదండ్రులు చెబితే హోంవర్క్ చేయలేదని కొడితే ఇట్లా కొట్టి అయిందంటే, హోంవర్క్ చేయకపోతే వాడవుడు ఇట్లా కొట్టియటానికి. ఇప్పుడు టీచర్ అంటే ఒక దెబ్బ కొట్టు, భయపెట్టో చేపియాలి తప్ప ఇట్లాంటివి చేస్తే ఏం సందేశం ఇస్తారంటే పిల్లలకి? 2వ తరగతి పిల్లగాడు, చిన్న పిల్లోడు ఏం చెప్తున్నట్టు? పిల్లలకి చదువు చెప్తున్నట్ట, ఉన్మాదం నేర్పుతున్నట్ట. ఇప్పుడు అది ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిందట. గతంలో కాంపాక్స్తో కొడితే కన్ను పోయిందట ఒక పిల్లగాడికి, అదే స్కూల్లో. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. నవ తెలంగాణ. ఫీజుల మోత. ఎల్కేజీకే ఏకంగా 4 లక్షల వరకు వసూలు. పుస్తకాలు, యూనిఫాము, రవాణా ఛార్జీల అదనం. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ నిలువు దోపిడీ. ఏటా 10 నుంచి 30% వరకు ఫీజుల పెంపు. యథేచ్ఛగా విద్యా వ్యాపారం. ఏడాది ఫీజు ఒకేసారి కట్టాలన్న కొన్ని యాజమాన్యాలు తల్లిదండ్రులపై మోయలేని భారం. చట్టం చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు. కట్టడి ఎలా చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు. ఫీజుల మోతాట మీరు సమాలోచనలు చేయండి. వాళ్ళు దోపిడీ చేస్తుంటారు. ఇంకా ప్రభుత్వం సమాలోచనల దగ్గర ఉంటే ఇప్పటికే అడ్మిషన్లు అయిపోయినాయి. ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో ఒక్కొక్క సీటుకి 4 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేసి ఇప్పటికే అడ్మిషన్లు తీసుకుంటారు. మీరు సమాలోచనలు చేసి కట్టడి ఎట చేయాలనే లోపల వాడు మొత్తం కట్టుకొని పోతాడు. ఏంది మీరు సమాలోచన చేసేది? దేంట్లో ఏముంది సమాలోచన చేయడానికి? ఎక్కడక్కడ సీజ్ చేసి పడేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తే దీనికి మించి వసూలు చేస్తే సీజ్ చేస్తామని ఒక కంప్లైంట్ సెల్ పెట్టి పేరెంట్స్ని కంప్లైంట్ చేయమంటే లక్షల కంప్లైంట్లు వస్తాయి. ఇదంతా నటన ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఇదే నటన. ఇక జూను స్కూళ్ళు ఓపెన్ అయితేనే అన్నప్పుడు ఏదో అడావుడి చేస్తారు. ఫీజుల నియంత్రణ పైన కమిటీ వేసినాం, చర్చించినాం. ఈ చర్చ ఉండదు, కమిటీ ఉండదు, ఏది ఉండదు. దానివల్ల ఫలితమే ఉండదు. ఫీజులు దోపిడీ చేస్తారు. 4 లక్షలట ఒక ఎల్కేజీ విద్యార్థికి ఫీజు. విద్యా కమిషన్ ఆల్రెడీ రికమెండ్ చేసింది దీనిపైన ఫీజుల నియంత్రణ చేయాలని. ఆ రికమెండేషన్ పక్కన పడేశారు, దాన్ని పట్టించుకోవట్లే. కేవలం ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ చేస్తున్నాయంటే, ప్రైవేట్ స్కూళ్ళు ఈ రకంగా ఫీజులు ముబ్బడిగా పెంచుతున్నాయంటే దానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమో వైఫల్యం కారణం. ప్రభుత్వ అధికార యంత్రాంగం కారణం. ఎవడు పట్టించుకోడు నువ్వు కంప్లైంట్ చేస్తే.
అధిక ఫీజులు వసూలు చేస్తారు మహాప్రభు అని కంప్లైంట్ ఇచ్చిన పడుచుకుని నాదుడు లేడు ఇవాళ ప్రభుత్వ యంత్రాంగంలో. ఆ విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టించేది విద్యా వ్యవస్థలో విద్యారంగంలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లే. లంచాలకు అలవాటు పడి ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకుండా పేరెంట్స్ని డిస్కరేజ్ చేస్తూ, అంటే అనివార్యమైన పరిస్థితి, మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోరు, ఇక వాళ్ళదే నడుతుంది ప్రైవేట్ స్కూల్ కాబట్టి మనం కట్టాల్సిందే ఫీజు అనే పద్ధతికి తీసిపోయారు. ఎప్పుడన్నా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక స్కూల్ పైన యాక్షన్ తీసుకుంటే ఇంకోటి కంప్లైంట్ ఇవ్వడానికి పోతాడు. ఇది ఇలా ఫీజుల మోత. ఆ మోత జరుగుతూనే ఉంటుంది, దోపిడీ జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ రివ్యూలు మీటింగులు జరుగుతూనే ఉంటాయి. ఆ మీటింగులతోని సున్నా ఫలితం. ఇది నవ తెలంగాణ పేపర్ ఇచ్చింది. ఫీజుల నియంత్రణపై చట్టం వచ్చేనా అంటే రాదు, అది ఉట్టిదే. ఆ చట్టం రాదు, మనం చూడం. చట్టం రావడానికి ఆ స్కూళ్ళు కాలేజీలన్నీ వెళ్ళయ్యాయి. క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఇక రాజకీయ నాయకులు, వేరే పార్టీ ఒకడు రాజకీయ పార్టీలు చుట్టే అవి ఉన్నాయి. ఇక చట్టాలు ఏడ నుంచి వస్తాయి? రావు అవి. కాబట్టి ఇది నవ తెలంగాణ రాసిన వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.